నా ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరికీ నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 22వ వచనము. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము అనే వాగ్దానం ఇచ్చింది. పరిశుద్ధాత్మను అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసి స్తుతులు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడిని అన్నప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చింది. వెంటనే చూడండి ఇక్కడ. అవునండి. దేవుడు మనం పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులయ్యాం కాబట్టి పరిశుద్ధ కలుగుటే మనకు ఫలం అంటున్నారు. తన అంతం నిత్య జీవం అంటున్నారు అన్నమాట. అవునండి. ఇప్పుడైతే మనం ఆయన రక్తంలో కడగబడ్డాము. ఆకాశం నుండి మరి ఆయన రక్తం నా మీద బొట్లు పడుతుండగా రోజు పశుప్రార్థనలో ఏ రక్త ప్రతి ఒక్క పాపం కడిగేసి రాసి చూపించారండి. ఎర్రని రక్తంలో తెల్లని అక్షరాలు రాసి చూపించారు. ఇంకా మరి ఆయన నన్ను పేరు పెట్టి ఇంద్ర పేరు పెట్టి నన్ను పిలిచి ఈ భయపడకు నీకు తోడైనా అని చెప్పేసి ఆకాశంలో పెద్ద పెద్ద అక్షరాలు రాసి చూపించారు 40వ రోజున. ఇంకా 40 రోజుల పాశ్వార్థనలు చాలా చాలా దర్శనాలు వాగ్దానాలు ఇచ్చేవారండి. మరి ఇంకా సేవ చేయమని అనేక సార్లు మరి మాట్లాడారనమాట. బద్ద పొలంలో తీసుకెళ్ళి కొదంతనమే కోయాలమ్మని 3 సార్లు మాట్లాడారు. సార్ అందరూ నాకు రాదు ప్రభు, నాకు జాబ్ కావాలి ప్రభు, జాబ్ చేస్తూ నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నా సాక్ష్యం చెప్పుకుంటాను నేను దేవుడిని అడిగినప్పుడు మరి దేవుడు 30 రోజులు ప్రార్థన చేస్తే 30 రోజులు ఖచ్చితంగా మరి దేవుడు నాకు మరి పెద్ద కవర్ తీసుకొచ్చి ఇది మరి జాబ్ ఇచ్చాను అన్నారు. అట్లాగే జాబ్ ఇచ్చారు. అట్లాగే నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నా సాక్ష్యాన్ని చెప్పుకుంటున్నాను అందరికీ. అయితే మరి ఇంకా మళ్ళా దేవా మరి ఇంకా నువ్వు వాగ్దానం ఇస్తే నేను చెబుతాను ప్రభు అన్నప్పుడు దేవుడు కన్నా వాటిని విన్న వాటిని ఈ జర్నీ వెళ్ళండి అందరికి చెప్పమన్నారు. ఇంకా మరి ఇంకేమన్నారంటే మరి దేవుని మత్తయి సువార్త 10వ అధ్యాయం 3 సార్లు మాట్లాడారు. అందులో తన 12 మంది శిష్యులను పిలిచి మరి సేవకు పంపిస్తారు కదండి. పరలోక రాజ్యం సమీపించింది, మారుమనసు పొందని ప్రకటించమని చెప్తారనమాట. ఆ వాక్యం ద్వారా మొత్తం ఆ అధ్యాయం అంతా మరి మత్తయి 10వ అధ్యాయం 3 సార్లు మాట్లాడారండి. ఆ తర్వాత యెషయా 6 అని చెప్పి 3 సార్లు మాట్లాడేశారు అందరు. దానిలో మరి ఉన్న అదంతా కూడా మరి నాతో మాట్లాడారండి. ఆ విధంగా మరి దేవుడు అనేసార్లు మాట్లాడుతున్నారు సేవ చేయని. అప్పుడు ప్రభు నువ్వు నాకు వాగ్దానం ఇస్తే అలాగే నేను అలాగే అందరికీ చెప్తాను. ఆయన ప్రతిదినం కూడా నైట్ మరి నేను 10 సంవత్సరాల మట్టి కూడా నైట్ భోజనం చేయకుండా నేను ఉపవాసం ఉండే నేను ప్రతిరోజు కూడా నైట్ భోజనం చేయకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానండి. అర్ధరాత్రి లేచి ప్రార్థన చేస్తాను. ఫస్ట్ స్తుతులు చెల్లిస్తాను, మరలా ప్రార్థన చేస్తాను అన్నమాట. దేవుని అడుగుతాను ఈరోజు వాగ్దానం ప్రభు యూట్యూబ్లో పెట్టారు, నువ్వు సేవ చేయమన్నావు ప్రభు, ఈ వాగ్దానం చెబుతాను ప్రభు నువ్వు ఏది అది అంటే అప్పుడు నా నోట ఆయన మాటలను ఆయన చేతి రెండు కప్పిస్తా అన్నారు. అలాగే ప్రతిదినము కూడా ఆయన మాటలు నా నోట ఉంచుతారు. దాన్ని మరి ఇదేనా ప్రభు 3 సార్లు దాని మీద ఆ వాక్యం మీద మరి నేను చేయబెట్టి మరి ఏలు పెట్టి నేను అడిగినప్పుడు దేవుడు అదే అని 3 సార్లు కన్ఫామ్గా చూపిస్తారు. అదే చూపించినాక అదే అని పెడతారు. ఒకసారి స్వరం ద్వారా మాడతారు, ఒకసారి దర్శనాల ద్వారా మరి బైబిల్ తీసి మరి ఈ పలానా వాక్యం చూపిస్తారు. ఒకసారి నా నోట ఉంచుతారు ఆయన మాటలు. మరి ఇదేనా నా నోట ఉంచినప్పుడు ఇదేనా ప్రభు అని మరి 3 సార్లు కన్ఫర్మ్ చేస్తాను. అదే బైబిల్లో చూపించినప్పుడు నేను కన్ఫర్మ్ చేయకుండా మరి నేను అది దేవుడు చూపిస్తున్నారు కదా అని నేను అది కూడా అయినా కానీ 3 సార్లు అడిగినాక ఏదైనా 3 సార్లు అడుగుతాను. అయితే స్వరం ద్వారా అనిపించింది మాత్రం ఒక్కసారికి మరి 3 సార్లు చెప్తారు. స్వరం ద్వారా కూడా మత్తయి సువార్త 10వ అధ్యాయం అని 3 సార్లు చెప్తారనమాట. అలాగే ఏదైనా 3 సార్లు చెబుతారనమాట. అలాగే స్వరం ద్వారా మరి నేను సేవ చేయాలని చెప్పేసి 3 సార్లు మాడారు. కొత్తంతనం కొయ్యాలని అయినప్పుడు కూడా దేవుడు మరి ఏదైనా 3 సార్లు కన్ఫర్మ్ చేసుకున్నాక నేను పెడతానమాట. ఈ వాగ్దానం దేవుడు ఇచ్చే నా సొంత వాక్యం కాదనమాట. మనం అందరం కూడా పాపాన్ని మోచింపడ్డాం కాబట్టి దేవుని దాసులేం కాబట్టి మనకు మరి పరిశుద్ధ కలుగుటే మరి మన ఫలం అంటున్నారు. దాని అంతా మన నిత్య జీవం అంటున్నారు అన్నమాట. మనం అతను ఎప్పుడైతే కడగబడ్డా మనకు నిత్య జీవానికి వేస్తా అన్నారు. ఆయన మన భయపట్ల వరకు మనకు నీతి చుట్టూ తీస్తారంటున్నారు. అదంటే లారింగలు చేస్తారంటున్నారు. మీరు అప్పుడు బయలుదేరి గోవిందుడు గంతులు వినట్టు గంతులు వేస్తారంటున్నారు. ఆయన మనకు సహాయుడై ఉన్నాడు. ఆయన రకాల చోట మనం సరైన చేస్తాము. తన ఏడల యథార్థ ఉదయం కలవని బలపరిచగా యెహోవా దృష్టిలో మంది సంచారం చేస్తుంది అనమాట. యెహోవాను బట్టి సంతోషిస్తే ఆయన మన ఉదయవంతులు తెలుస్తారు. దేవుడు అనమాట. చూడు ఆయన మన చేతులు చిక్కుని ఉన్నారు. మన ప్రాగా నిత్యం ఆయన అనమాట. మనసంలో మనం యెహోవా బట్టి ఆయన మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు. ఆయన మన బాధ తొట్టుల్ని మనం కాపాడబడుకుంటూ నిద్రపోయాడు అనమాట. యెహోవా మనల్ని కాపాడే దేవుడు అనమాట. ఆయన మన కుడి పక్కన నీడగా ఉండేది దేవుడు మన దేవుడు అనమాట.
పగలంటే దెబ్బ తగలని రాత్రి దెబ్బ తగలని మన దేవుడు అనమాట. యెహోవా పరిబంధం ఉద్ధరించి దేవుడు కుంగిపోయిన లేకపోతే దేవుడు మన దేవుడు అనమాట. యెహోవా నీతి మంది ప్రేమించుడు యెహోవా ప్రదేశం కాపాడే దేవుడు మన దేవుడు అనమాట. సర్వజీవికలను ఆయన పిత్త చూస్తున్నమాట. తగిన కాలం ఆయన ఆహారం ఇచ్చే దేవుడు మన దేవుడు అనమాట. యెహోవా బంధింపబడి విడుదల చేసే దేవుడు అనమాట. తన ఎందుకు భయభక్తిగా ఎందుకు తన కృప కనిపెట్టేవారని యెహోవా అందించే దేవుడు ఉన్నాడు అనమాట. ఆయన మనతో కూడా ఉన్నాడు, మనలో నివసిస్తున్నాడు. ఏదైనా మరి మనతో ఉన్నాక మనకు ఎందుకు భయం అండి? దేవుడు మన పక్షంలో ఉన్నాడు. మనకు ఏది కూడా విరోధంగా ఉండదన్నమాట. నీకు రూపపడి ఏ విధంగా కూడా వద్దలదనమాట. ఈ విధంగా దేవుడు ఇది వాగ్దానం మనంత మాట దేవుని కృతజ్ఞతలు చెల్లించుకుని ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనంగా ఘనమైన మనకి ఎలా స్థుతిస్తున్నా తండ్రి. మంది ప్రపంచం ప్రతి ఒక్క బిడ్డని పేరు నియమం చేసుకోండి. ప్రతి ఒక్క బిడ్డ అవసరం తగ్గ తెచ్చిన కొరకు తెచ్చిన తండ్రి బిడ్డలు మంచి జరిగి నిర్దేశాలు దోగండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు తెచ్చండి. ఆర్థిక పరిస్థితుల వరకు ఆర్థిక సాయం తెచ్చండి. అనారోగ్యం స్వస్థపరచండి. వేదన తక్కువ లక్షణం లేని వారికి రక్షణ మార్గం తెచ్చండి. ఇతరులన్నీ మీరు చేయడానికి వేదన సత్తుపండి క్రోచకుండా ఇతరుల నుండి భాగం తెచ్చమని మా ప్రభు వీరేశ్వరుని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీ అందిన ప్రార్థనలో మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని మనం చేసుకుంటున్నానండి. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ ఆల్.